చదువుతున్నటువంటి మాటల్లో ఒక్కొక్క మాట హెచ్చరికగా మత్తయి సువార్త 21వ అధ్యాయం మంచి మాట మనం గమనించినట్లయితే 15వ వచనం చూద్దాం. మనం వెనుకుంటాం. అక్కడ చిన్న పిల్లలు ఏం చేస్తుందట? దేవాలయంలో ఏం చేస్తున్నారు? కేకలు వేయి చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి చిన్న పిల్లలు దేవుని మందిరంలో ఏం చేస్తారట? స్తుతిస్తూ. దేవుని మందిరంలో స్తుతిస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు? ఏంటి వీళ్ళు చేసే పని? శాస్త్రులు పరిస్థితులు. ఒక దేవుని మందిరానికి వచ్చే మీకు ఆటంకాలు ఎన్నో రావచ్చు, ఎన్నో ఆటంకాలు రావచ్చు. స్తుతిస్తున్న వేళలు ఏమన్నారు? ఏంటి వీళ్ళు స్తుతించేదేంటి? చెప్పేదేంటి? ప్రభు ఏమంటున్నాడు? బాలుల యొక్కయు సంచి పిల్లల యొక్క నోట దేవుని మందిరంలో స్తుతిస్తున్న నీవు, దేవుని మందిరంలో ఆరాధించే నిన్ను గురించి ఎవరు ఏ ఆటంకం పెట్టినా మనుషుల ఆటంకాలకు నీవు భయపడవు. చిన్న పిల్లలకి ఆటంకం కలగజేశాడు, మనకే పాటు. ఇంకా ఇక్కడ అంటాడు, దేవుని మందిరం గురించి ఒక మాట అన్నాడు. నా మందిరము ప్రార్థన మందిరం అనబడి ఉన్నది, అయితే మీరు దాన్ని, ఇది కేవలం ప్రార్థన కొరకు. యెషయా గ్రంథం 56 చెప్పినట్టుగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఈ మందిరంలో దేవుని సన్నిధి, దేవుని తేజస్సును. ఒక అధికారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నేను ఎలా పంపిస్తాడో వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ఎంతో భయంతో వణుకుతూ ఉంటాము. అది జీవం కలిగిన దేవుని మందిరంలో మనం ఉన్నాం. ఈ మందిరానికి వచ్చిన నీవు ఎలా ఉన్నారో యెషయా గ్రంథం 66:2 వచనంలోని యెషయా గ్రంథము 66:2 చెప్తున్న మాట. అయితే 2వ భాగం చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని మందిరానికి ఎంతో మంది వస్తారు, ఎంతో మంది ప్రార్థన చేస్తారు, ఎంతో మంది వేడుకుంటారు. ఎవరు దేవుడు దీవిస్తారంట? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుచుండును, వారిని మాత్రమే దేవుడు దృష్టించి వారి మొర ఆలకిస్తారు. దేవుని ఆలయం ఉన్నా దేవుని ఆలయాన్ని పాడు చేయడం. మనం రాకపోయినా ఇంకా నలుగురు రావద్దని ఎప్పుడు కూడా చెప్పదు. ఆ శాపం ఆ క్రీడు మనం తెచ్చుకుంటాం. ఎవరైనా సరే గమనించి మనకు రావాలని అనిపించకపోతే రావద్దు కానీ ఎదుటికి చెప్పి నేను పోవటం కనుక నువ్వు కూడా పోవద్దని ఎవరు చెప్పారు. ఎందుకంటే ఎవరు దీవెనలు దేవుడు ఎవరికి ఏం రాసిస్తాడో మనకు తెలియదు. ఎదుటి వారి దీవెనలు పోగొడుతున్నామంటే అది శాపం తెచ్చుకున్నట్టు. ఇంకా దేవుని మందిరాన్ని మనము పాడు చేసే హక్కు మనకి లేదు. ఈ మందిరము కాపాడాల్సినటువంటి వారి పైన ఎవరైతే దాన్ని కాపాడుతారో వారికి దేవుడు దాని యొక్క మందిరం మీద అధికారం ఇస్తానని అన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ ప్రథమ వార్షిక ఈ వేడుకలో మనమందరం ఈరోజు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే అతి త్వరలో కవర్స్ కూడా అవుతాయని నా మనసు పూర్వకంగా ప్రార్థనలో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు సహకరిస్తాను. అది కూడా ముగించుకొని సుందరమైనటువంటి ఆలయంలో అనేక మంది వస్తున్నారు, వెళ్తున్నారు ప్రతిరోజు. ఎందుకు తెలిసి ఈ మందిరంలో ఆయన తేజస్సుంది, ఆయన మహిమ ఉంది, అనేక స్వస్థ కార్యాలు
జరుగుతుంది. ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఇంకా రాబోయే కాలంలో ఆయన సన్నిధి మనతో ఉంచి అనేక అద్భుత ఆశ్చర్యకాలను మందిరంలో జరిగించి అనేకుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధించినట్టు దేవుడు తన కృపను మీ అందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈరోజు గ్రూప్ సెక్రటరీ చైర్మన్ అయ్యాక ఇన్వైట్ చేయడం జరిగింది. సునీల్ శ్రీధరయ్య గారు వారి యొక్క మామగారి యొక్క జ్ఞాపకార్థ గురించి వారు రాలేకపోవడం, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు గ్రూప్ చైర్మన్గా వారు మనకు అందజేస్తున్నారు. గ్రూప్ సెక్రటరీగా రామదాస్ ప్రసాద్ గారు కూడా వారు రాలేని పరిస్థితిలో వారు కూడా కార్యక్రమాలు పెడుతున్న పక్షంలో వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యాజ్ అ రెగ్యులర్గా మీకు వాక్యం నేను చెప్తూనే ఉంటాను. కానీ ప్యాస్టేట్ కమిటీ యొక్క ఎవరు వచ్చినా రాకుండా మా యొక్క సంఘ కార్యగా ఈ యానివర్సరీ రోజు మీరే వాక్యం చెప్పండి అన్నమాట. నిజమే, అనేక మార్లు ప్రసంగం చేస్తూ ఉంటే కానీ ఈ ప్రత్యేక సందర్భంలో మీతో కలిసి వచ్చే యానివర్సరీ ఎట్లుంటుందో నాకంటే నా ట్రాన్స్ఫర్ మీకే ముందు తెలుస్తుంది. అందరూ చెప్పుకోండి. చివరికి ఎట్లుందంటే మా పని మనిషి వచ్చి మా ఇంటికి చెప్తుంది, అయ్యా మీకు వాళ్ళు వెళ్ళిపోతారటగా డబ్బులు ఇవ్వండి అంటుంది. ఏంటంటే చివరి నాకు చెప్పండి, నా ట్రాన్స్ఫర్ నాకు వస్తే నేనే చెప్తాను ఫుల్ ఫిట్ మీద నా ట్రాన్స్ఫర్ అయితే సన్మానం చేయండి అని. కదా మా పని మనిషికి చెప్పకండి దయచేసి. కదా ఆ మనిషి నన్ను అడగదు, డబ్బులు ఇస్తావా వాళ్ళు వెళ్ళిపోతారు దారి కాదు చెప్పట్లో వాళ్ళు ఓనేసి తెలియలేదు జరుగుతారు విషయం. అదే విషయాలు అట్లా కనుక నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. డెఫినెట్లీ మన సంఘం కొరకు ప్రయాసపడే సేవకుల యొక్క లోటు ఎప్పటికైనా మనకు అర్థమైంది. కానీ ఈరోజు మీతో నేను ఒక చారిత్రాత్మకమైన సంఘంలో మీతో కలిసి మీ చర్చి యానివర్సరీలో ఉండటాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక సంవత్సరం ఎలా ఉంటుందో ఎలా ఉంటామో తెలియదు. కానీ ఈరోజు మనం ఆరోగ్యంగా ఆయుష్ కలిగి బలం కలిగి దేవుడు స్థుతిస్తున్నాం. ఇటువంటి యానివర్సరీలు మరింకెన్నో ఇంకా గ్రాండ్గా జరుపుకుంటూ దేవుడు మనందరినీ దీవించి నడిపించుగా. ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ మందిరం కట్టుకొని 1 సంవత్సర కాలమైంది ప్రభువా. బిడ్డలు తమ యొక్క చెమటోడ్చి సంపాదించినటువంటి సంపాదనలో నీ మందిరానికి ఇచ్చి ఈ మందిరాన్ని కట్టుకున్నారు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని పేరు పేరున దీవించండి. వారి కష్టార్జితం లేదే ఈ మందిరం లేదు ప్రభువా. వారిని వారి సంతానాన్ని దీవించండి. ఈ మందిరంలో అనేకులు ఎక్కడ వచ్చి నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా నీ మహిమతో నీ తేజస్సుతో నింపుమని, ఇటువంటి శుభకరమైన వార్షికోత్సవాలు పండుగలు మేము ఎన్నో జరుపుకోగలిగినటువంటి కృప దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.